వావ్, చూసారా ఫ్రెండ్స్, చేమంతి పూలు. నేను చేమంతి పువ్వ ఆ పాట పెడదాం అనుకున్నాను, కానీ పెట్టే ముందు మీకు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని. ఏం లేదు ఫ్రెండ్స్, నేను స్టీల్ బేషన్లో అయితే రోజు డెకరేషన్ చేసి ఇమాజినేషన్ ఎలా ఉంటుందో అని మీకు చూపెడుతున్నాను. చాలా అద్భుతంగా ఉంది ఈ ఐడియా. ఏదో ఒక్కొక్క లీఫ్ వాటి సంబంధించిన ఫ్లవర్స్తో ఇట్లా డెకరేషన్ చేస్తే ఎట్లుంటుందో అని చెప్పి, మీరు కూడా ఎప్పుడైనా వీలైతే కనుక పండగలప్పుడు, నేను స్టీల్ది వాడుతున్నాను కానీ పింగాణిది వాడండి. నేను ఇప్పుడు జస్ట్ చూపెట్టడానికి అనేసి స్టీల్ది వాడుతున్నాను. పింగాణిది ఫెస్టివల్స్ అప్పుడు నీళ్ళు పోసేసిందను ఇట్లా ఫ్లవర్స్ కానీ అరేంజ్ చేసినామంటే అక్కడక్కడ చాలా బాగుంటుంది. ఎంత సూపర్గా ఉండదో చూడండి. నేను అసలు ఈ చేమంతులు అయితే కనుక ఒక చిన్న పిల్లకి నాటినాను, అంతే కుప్పలు కుప్పలుగా వచ్చేసిన ఈ చెట్లు అయితే కనుక. వైట్ చేమంతి, ఎల్లో చేమంతి చాలా సూపర్గా ఉంది కదా. అసలు గంధం కలర్ చూడండి ఎంత బాగుందో అసలుకి. ఒకటి వచ్చి మైల్డ్ కలరు వైట్, చూస్తూ ఉంటే ఆహా, ఇంకా ఎంత కలర్ఫుల్గా ఉంటాయో. రోజు దేవుళ్ళకి ఇట్లే తీసుకెళ్ళి పెట్టేస్తూ ఉంటాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది కొంచెం సేపు చూసినా కూడా. ఈ పూలు మనకు మైండ్కి ఒక రకంగా ప్లెజెంట్గా ఉంటుంది చూడడానికి, ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది. వైట్ కలర్ చూస్తూ ఉంటే ఇంకా ఎల్లో వచ్చిందను, ఇంకా గంధంలాగా పసుపు పూసినట్లుగా ఉన్నాయి పసుపు చేమంతులు. బాగుంటాయి కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇమాజినేషను. ఏం లేదు, ఒక 4-5 అట్లా తీసి పెట్టుకోండి. మీద ఫ్లవర్స్ వచ్చినాను పండగలప్పుడు ఇట్లా వాటర్లో పోసేసినాను, అక్కడక్కడ పెడితే చాలా సూపర్గా ఉంటుంది అనేసి మీకు ఒక ఐడియా ఇద్దాము అని చెప్పి చిన్న వీడియోలో అయితే చేస్తున్నాను. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను వేరేది పెడతాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేరే ఫ్లవర్స్.